ఆయన కామెంట్స్ పెట్టారు. అందులో మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ ఆమెను తిడుతూనే ఉన్నాయి. పిచ్చివాగుడు బాగుతుంది అన్న ఉద్దేశంతోటి. రావణాసుడు ఎగురుతాడే పుష్పక విమానము ఎవరు చేశారు? నీ వంటి ఒక అద్భుతమైన వేద పండితుడే చేశాడు. అది ఒక శాస్త్రమే. సో అక్కడ ఎదురుగా పిల్లలు ఉన్నారు చూసారా, ఆ పిల్లలందరికీ కూర్చోబెట్టి చెప్తున్నారు. వాళ్ళందరూ బ్రాహ్మణ కుర్రోళ్ళు. ఓకే, విమానాలు మనోళ్ళే చేశారు, మీ వాళ్ళే చేశారు, మీలాంటి వాళ్ళే చేశారు, మనలాంటి వాళ్ళే చేశారు అని చెప్పుకుంటుంది అనమాట. ఇవి మాత్రం మెడికల్ ఒక హాస్పిటల్ పెట్టి డబ్బులు సంపాదించవచ్చు, వెస్టర్న్ మెడిసిన్ బేస్డ్. ఓకే, కానీ వాళ్ళకి మాత్రం ఏం చెప్తుందో చూడండి, ఎంత ప్రమాదకారి అంటే ఈ క్యారెక్టర్. భూమి గుండ్రముగా ఉంటుంది, నవగ్రహాలు ఉంటాయి, జ్యోతిష శాస్త్రం ఇది. మీరు ఈ రోజు బ్లడ్ టెస్ట్ తీసుకొని RNA DNAలు మీ రోగాలు ఏవో చెప్తున్నారబ్బా. మేము జ్యోతిష శాస్త్రంలో మీ రోగం ఈ తరమే కాదు, 7 తరాలటు పూర్వజన్మం వచ్చే జన్మం కూడా చెప్తానన్నదే మన వేద శాస్త్రం. అన్ని జన్మల గురించి చెప్పినప్పుడు వేద జ్ఞానం అంతరించిపోతే అడుక్కు తింటారు, చెక్కలు తగిలేసుకోవడం